తేజ రోజ్ అనే అమ్మాయిని ఫస్ట్ నుంచి పెట్టుకున్నారా, మధ్యలో ఏమన్నా మార్చి ఈ అమ్మాయిని లేదు, స్టార్టింగ్ నుంచి తనే ఉంది. ఆ అమ్మాయి కంపోజర్ గురించి చెప్పండి సార్, ఎందుకంటే మామూలు విషయం కాదు. ఒక 4 to 5 years ఒక ప్రాజెక్ట్ కి ఒక అమ్మాయి కేటాయించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జోక్. ఆ అమ్మాయి గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సో పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ కేరళ వెళ్ళి ఆడిషన్ తీసుకుంటున్నాను. రైట్. సో ఆల్మోస్ట్ 100 people ఆడిషన్ చేసిన తర్వాత తను వచ్చింది. తను కనిపించేసరికి తనే నా దేవిగా అనిపిస్తున్నాడు. తను ఆడిషన్ కూడా చేయలేదు నేను. రైట్. కంప్లీట్ తను కూర్చోబెట్టి స్టోరీ చెప్పాను నేను. స్టోరీ చెప్పిన తర్వాత నువ్వేం ఫీల్ అయ్యావు, ఆ దేవికని ఎలా అప్రోచ్ అయ్యావు అని అడిగింది. సో తను చెప్పింది దేవిక అనేది తను చాలా సెన్సిబుల్ క్యారెక్టర్, తను చాలా సెన్సిటివ్గా ఉంటుంది, తను ఎక్కువ ఓపెన్ అవ్వదు, తన హ్యాపీనెస్ని బయట చూపిస్తుంది తప్ప బాధను తను హైడ్ చేసుకుంటుంది. సో ఆ డీటెయిలింగ్ అని తనకు అర్థమైపోయింది ఈజీగా. ఈవెన్ తన క్యారెక్టర్ని ఈజీగా క్యాచ్ చేసింది. ఐ లుక్స్ ఎలా ఉండాలి, ఎంతవరకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంతవరకు ఐ ఓపెన్ చేయాలి. సో అంటే ఓవర్గా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, ఒక సర్టన్ మీటర్లో ఉండాలి. సో తన ఆ క్యారెక్టర్ని క్యాచ్ చేసింది. సో ఇమీడియట్గా వెళ్ళిపోదాం, తను సైన్ అప్ చేస్తాం, కంప్లీట్గా షూట్కి వెళ్ళిపోయాం. ఇంకా ఛాలెంజింగ్ థింగ్ ఏంటి అంటే ఫిమేల్ యాక్టర్స్ అనేవాళ్ళు చాలా మల్టిపుల్ ఫిల్మ్స్ చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే లుక్ వేరియేషన్స్ ఉంటాయి. సినిమాలో 3-4 లుక్ వేరియేషన్స్ ఉండడం వల్ల తనకు ముందే చెప్పాం. సో దానికి ఏంటంటే ఇప్పుడు హీరో జర్నీ బిగ్ ఉంది కాబట్టి అమ్మాయి క్యారెక్టర్ కొంచెం చిన్నగా ఉన్నా అక్కడక్కడ వస్తుంది. సినిమా త్రూఅవుట్ సినిమాలో ఉంటుంది. తన షూట్ ఎప్పుడు ఉంటుందో వాళ్ళు 2 months ముందు 3 months ముందు ఇంటిమేట్ చేసేవాళ్ళు. సో దానికి తను రెడీ అయ్యేది అనమాట. వెయిట్ పెంచడమా తగ్గించడమా, ఆ లుక్ ఎలా ఉండదు తను రెడీ అవ్వడానికి తను టైం తీసుకుని చేసింది.